వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యముతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమును. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 8 నుండి 14వ వచనం వరకు. యెహోవా దయాదాక్షిణ్యములు కలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా, నీ క్రియలనియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నవి. నీ భక్తులు నిన్ను సన్నతించెదరు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందరు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మనందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక.